భారతదేశ సంస్కృతిలో పండుగలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. వాటిలో దసరా లేదా విజయదశమి అత్యంత ముఖ్యమైనవి మరియు దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకునే పర్వదినం. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, చెడుపై మంచి, అధర్మంపై ధర్మం, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి గొప్ప ప్రతీక. ఈ పండుగ కొత్త పనులను ప్రారంభించడానికి, విద్యను అభ్యసించడానికి మరియు జీవితంలో కొత్త విజయాలను అందుకోవడానికి ప్రేరణనిస్తుంది. మరి ఇంతటి విశిష్టమైన దసరా పండుగను 2025వ సంవత్సరంలో ఎలా జరుపుకోవాలి, దాని వెనుక ఉన్న కథలేమిటి, పూజలకు సరైన సమయాలేవి అనే సంపూర్ణ సమాచారాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ 2025వ సంవత్సరంలో దసరా పండుగ అక్టోబర్ 2వ తేదీ గురువారం రోజున వచ్చింది. ఇది కేవలం ఒక సాధారణ గురువారం కాదు, ఎన్నో జ్యోతిషపరమైన శుభ కలయికలు ఉన్న రోజు. పండుగ రోజున తిథి, నక్షత్రం రెండు అనుకూలంగా ఉండటం చాలా ముఖ్యం. హిందూ క్యాలెండర్ ప్రకారం తిథి చాలా ముఖ్యమైనది. ఈ సంవత్సరం దశమి తిథి అక్టోబర్ 1వ తేదీ బుధవారం మధ్యాహ్నం 2:24 ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీ గురువారం మధ్యాహ్నం 2:41 వరకు ఉంటుంది. సూర్యోదయ సమయంలో దశమ తిథి ఉన్నందున అక్టోబర్ 2వ తేదీనే పండుగగా జరుపుకుంటాం. నక్షత్రాలలో శ్రవణ నక్షత్రానికి విశేష స్థానం ఉంది. ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం. ఈ పవిత్రమైన నక్షత్రం అక్టోబర్ 2వ తేదీ గురువారం ఉదయం 6:12 మొదలై అక్టోబర్ 3వ తేదీ శుక్రవారం ఉదయం 6:51 వరకు ఉంటుంది. ఇలా అమ్మవారి విజయానికి ప్రతీక అయిన దశమి తిథి విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన శ్రవణ నక్షత్రంతో కలిసి రావడం అనేది అత్యంత అరుదైన మరియు శక్తివంతమైన కలయిక. అందుకే ఈ రోజున చేసే ఏ పనిలోనైనా విజయం తథ్యం అని పండితులు చెప్తారు. ఈ సంవత్సరం మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఒక తిథి అధికంగా రావడం వలన నవరాత్రులు 10 రోజుల పాటు, విజయదశమి 11వ రోజున వస్తుంది. ఇది అమ్మవారిని ఒక రోజు అదనంగా సేవించుకునే మహాభాగ్యాన్ని మనకు అందిస్తుంది. విజయదశమి జరుపుకోవడం వెనుక ప్రధానంగా 2 గొప్ప కథలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేసి ఏ పురుషుడు చేతిలోనూ మరణం లేకుండా వరం పొందాడు. ఆ గర్వంతో ముల్లోకాలను గడగడలాడించాడు. దేవతలను హింసించి ఇంద్రుణ్ణి సింహాసనం నుండి తరిమికొట్టాడు. అతని ఆగడాలను భరించలేని దేవతలందరూ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను శరణు వేడారు. అప్పుడు ఆ త్రిమూర్తుల దివ్య తేజస్సు నుండి, సకల దేవతల శక్తుల నుండి ఒక మహాశక్తి స్వరూపిణి ఉద్భవించింది. ఆమె ఆదిపరాశక్తి దుర్గాదేవి. ప్రతి దేవుడు తమ ఆయుధాలను ఆమెకు అందించారు. మహిషాసురుడితో 9 రాత్రులు భీకరంగా యుద్ధం చేసి 10వ రోజున తన త్రిశూలంతో అతనిని సంహరించి లోకాలకు శాంతిని ప్రసాదించింది. ఆ విజయానికి గుర్తుగానే మనం విజయదశమి జరుపుకుంటాం. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుని సంహరించి సీతాదేవిని చెర నుండి విడిపించింది కూడా ఈ విజయదశమి రోజునే అని పురాణాలు చెప్తున్నాయి. అధర్మానికి ప్రతిరూపమైన రావణుడిపై ధర్మానికి ప్రతినిధి అయిన శ్రీరాముడు సాధించిన విజయానికి ఇది సంకేతం. అందుకే ఉత్తర భారతదేశంలో ఈ రోజున రావణ దహనం అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. విజయదశమి రోజున ప్రతి పనికి శుభముహూర్తం ఉంటుంది. ఈ సమయాలను పాటిస్తే మనం చేసే పనులకు దైవానుగ్రహం తోడవుతుంది. విజయదశమి నాడు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ తల్లిని పూజించడానికి అత్యంత శ్రేష్టమైన సమయం ఉదయం 7:31 నుండి 9:52 వరకు. ఈ సమయంలో ఇంటిని శుభ్రం చేసుకుని అమ్మవారి చిత్రపటానికి లేదా విగ్రహానికి ఎర్రటి పువ్వులతో అంటే మందారాలు, గులాబీలు అలంకరించి దీపారాధన చేసి లలితా సహస్రనామం లేదా దుర్గా అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. అమ్మవారికి నైవేద్యంగా పాయసం, పులిహోర లేదా చక్కెర పొంగలి సమర్పించడం చాలా మంచిది. మన జీవనోపాధికి ఉపయోగపడే ప్రతి వస్తువు ఒక ఆయుధమే. అందుకే ఈ రోజున ఆయుధ పూజ చేస్తారు. అమ్మవారి పూజ సమయంలో లేదా ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 1:29 మధ్యలో చేసుకోవచ్చు. రైతులు తమ నాగలకి, కార్మికులు తమ పనిముట్లకి, ఉద్యోగులు తమ ల్యాప్టాప్కి, రచయితలు తమ కలంకు, విద్యార్థులు తమ పుస్తకాలకి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించి అగరబత్తి చూపించి పూజించాలి. అలాగే మన వాహనాలను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి దండ వేసి టెంకాయ కొట్టి నిమ్మకాయలను టైర్ల కింద పెట్టి ముందుకు పోనివ్వాలి. దీనివల్ల ప్రయాణాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగుతాయి. దసరా రోజులో అత్యంత శక్తివంతమైన సమయం విజయ ముహూర్తం. పూర్వం రాజులు శత్రువులపై దండయాత్రకు బయలుదేరడానికి ఈ సమయాన్నే ఎంచుకునేవారు. దీనినే సీమోల్లంఘన అని కూడా అంటారు. ఈ సమయంలో ప్రారంభించిన ఏ పని అయినా దిగ్విజయం అవుతుంది. అక్టోబర్ 2వ తేదీ మధ్యాహ్నం 1:50 నుండి 2:38 వరకు ఉంటుంది. ఈ 48 నిమిషాల సమయంలో మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడం, భూమి లేదా ఇల్లు కొనడానికి అడ్వాన్స్ ఇవ్వడం, కొత్త ఉద్యోగంలో చేరడం, పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం వంటివి చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కనీసం మీరు భవిష్యత్తులో సాధించాలనుకుంటున్న లక్ష్యాల గురించి ఒక ప్రణాళికను కాగితంపై రాసుకున్నా కూడా అది విజయం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
విజయదశమి సాయంత్రం జమ్మి చెట్టుకు పూజ చేయడం ఒక ముఖ్యమైన సంప్రదాయం. అపరాజితాదేవి రూపంలో అమ్మవారు ఈ చెట్టులో కొలువై ఉంటుందని నమ్మకం. ఇక ఒక చిన్న కథ ఉంది. పాండవులు అజ్ఞాతవాసం చేసేటప్పుడు తమ గాంధీవం వంటి దివ్య ఆయుధాలను ఒక జమ్మి చెట్టుపై దాచిపెట్టారు. అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత వారు ఆ చెట్టుకు పూజ చేసి ఆయుధాలను తిరిగి పొంది కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై విజయం సాధించారు. అక్టోబర్ 2 సాయంత్రం 5:05 నుండి 6:45 మధ్యలో జమ్మి చెట్టుకు పూజ చేయాలి. సమీపంలోని ఆలయంలో ఉన్న జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు మొదట్లో నీళ్లు పోసి పసుపు, కుంకుమ, గంధం రాసి పువ్వులతో అలంకరించాలి. దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తూ ఈ మంత్రాన్ని చదువుకోవాలి. ఆ తర్వాత జమ్మి ఆకులను తంచుకొని దేవుడి దగ్గరకు పెట్టి ఆ తర్వాత పెద్దలకు ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోవాలి. స్నేహితులకు, బంధువులకు పంచుతూ శుభాకాంక్షలు తెలుపుకోవాలి. ఇది ఐశ్వర్యాన్ని, విజయాన్ని పెంచుకోవడానికి సంకేతం. విజయదశమి రోజున నీలకంఠం లేదా పాలపిట్టను చూడడం అదృష్టానికి చిహ్నం. ఇది పరమశివుని స్వరూపంగా భావిస్తారు. ఈ పక్షి కనిపిస్తే రాబోయే సంవత్సరం అంతా శుభప్రదంగా ఉంటుందని నమ్ముతారు. నవరాత్రుల పాటు ఇంట్లో కలశం పెట్టి పూజించిన వారు విజయదశమి రోజు సాయంత్రం ఉద్వాసన చెప్పాలి. సాయంత్రం 4 గంటల నుండి 5:30 లోపు తల్లి 9 రోజులు మా ఇంట్లో కొలువై మమ్మల్ని ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. తిరిగి నీ లోకానికి వెళ్ళి నీ ఆశీస్సులను ఎల్లప్పుడూ మాపై ఉంచు అని ప్రార్థించి పీఠాన్ని లేదా కలశాన్ని కొద్దిగా ఉత్తరం వైపుగా కదపాలి. విజయదశమి కేవలం ఒక రోజు వేడుక కాదు, అది మన జీవితానికి ఒక సందేశం. మనలో ఉన్న భయం, కోపం, అసూయ వంటి చెడు గుణాలను జయించి ధైర్యం, జ్ఞానం, ప్రేమ వంటి మంచి గుణాలతో ముందుకు సాగాలని గుర్తు చేస్తుంది. ఈ వీడియోలో చెప్పిన సమయాల్లో పూజలు చేయలేకపోయినా చింతించకండి. ఎందుకంటే విజయదశమి రోజు మొత్తం శుభప్రదమే. భక్తి శ్రద్ధలతో ఆ జగన్మాతను స్మరించుకుంటే చాలు, ఆమె కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ మనపై ఉంటాయి. మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు. ఈ పండుగ మీ జీవితంలో సరికొత్త విజయాలను, అనంతమైన సంతోషాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.